అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి మార్చి నెలలో కొత్త ఆదివారంలో మనము వచ్చి ఉన్నాము. మరి లాస్ట్ వీక్ అంతట్లో దేవుడు మనకు తోడై ఉండి మన పనులన్నింటిలో తోడుండి సహాయం చేసినందుకు ప్రభుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి ఈరోజు మనము ఒక చిన్న పాట పాడుకుని ప్రార్థించుకుని మరి చిన్న వాక్యం విని ధ్యానించుకుని దేవుణ్ణి మహిమపరుస్తామండి. మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి వందనాలు, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి వందనాలు తెలుపుకుంటూ మరి ముందుకు సాగుదాం. ఫస్ట్ ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా మరి ఆదివారం రోజున నాయన మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యం కలిసి మీకే వందనాలు తండ్రి. నాయన ఈ కొత్త వారంలో నాయన మీరే తోడుండి సహాయం చేస్తున్నాం, మీకు వందనాలు తండ్రి. మీ వాక్యం పట్ల నాయన మాకు భయభక్తులు దయచేయండి నాయన తండ్రి. ప్రభా, మీ వాక్యాన్ని బోధించే కృపణించి మీకు వందనాలు తండ్రి. మరి మీ ఆజ్ఞల్ని పాటించి ముందుకెళ్ళి కృపణించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి సాతాను ఎలా ఎవరిని మింగుదామా అని నేను తిరుగుతున్నాడు తండ్రి. మరి సాతాను బంధకాల నుంచి మమ్మల్ని విడిపించండి. మరి లాస్ట్ వీక్ అంతలో తోడుందని మీకు వందనాలు తండ్రి. మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ మరి ఈరోజు ఆరాధన, స్తుతి, ఆరాధన వాక్యం అంతట్లో తోడుండి సహాయం తెచ్చి ప్రార్థన సరే నేస్తున్నాం, నేడుకున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుకుందామండి. ఇప్పుడు ఒక చిన్న పాట, అందరూ చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. స్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మన జీవమా యెహోవా దేవుని పావనాన మమ్మును తెంచుమా.
యెహోవా దేవుని భవనాన మమ్మును తెంచుము. యోవసింతు నో సమస్తమా దేవ సంస్తుతి చేయవే మనసా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు పేరిట మీకే వందనాలు. అందరికీ నాయన మరి వాక్యం వినిచుండగా చెప్పుచుండగా నాకు నా తోడే మీరు ఉండండి. నాయన వినిచుండగా విశ్వాసం దయచేయండి. వినటం వల్ల విశ్వాసం పెరుగుతున్నారు. మరి నాయన మీకు మహిమకరంగా ఈ కార్యం జరిగించిన చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనము లూకా సువార్త 5వ అధ్యాయము 27 నుంచి 32 వరకు చదువుకున్నామండి. మరి ఈరోజు టాపిక్ వచ్చేసి యేసు ప్రభు లేవీలు మరి పాపులతో భోజనం చేస్తాడు. యేసు ప్రభు లేవీల్ని పిలుస్తాడు, అదేవిధంగా పాపులతో మరి భోజనం చేస్తాడని ఆ టాపిక్ గురించి ఈరోజు చదువుకుందాం. జీసస్ కాల్స్ లేవీ అండ్ ఈట్స్ విత్ సిన్నర్స్. సో లూకా 5వ అధ్యాయం 27 నుంచి 32 వరకు. ఆఫ్టర్ దిస్ జీసస్ వెంట్ అవుట్ అండ్ saw a tax collector by the name of Levi sitting at his tax booth. Follow me, Jesus said to him. And Levi got up, left everything and followed him. సో మనం 27-28 అధ్యాయంలో ఏం చూస్తున్నామంటే, మనము లూకా సువార్తలో మరి 5వ అధ్యాయం చూస్తుండగా మరి సన్నివేశం జరగకముందు దేవుడు ఎంతోమంది కుష్ఠరోగుల్ని మరి ఆయన వ్యాధి నుంచి విడుదల కలిగించాడు. ఎంతోమంది కుష్ఠరోగులు, పారాలసిస్ వచ్చిన వాళ్ళకి దేవుడు విడుదల కలిగించిన తర్వాత ఎప్పుడైతే దేవుడు అలా వెళ్ళుచుండగా ఒక ట్యాక్స్ కలెక్టర్, ఆ ట్యాక్స్ కలెక్టర్ పేరు ఏంటంటే లేవి. ఆయన ట్యాక్స్ కలెక్టర్ అంటే ఆ టైంలో ట్యాక్స్లు కలెక్ట్ చేసే టైంలో ఆయన ట్యాక్స్ కలెక్టర్ అంటే ఆయన ఆఫీస్లో అక్కడ బూత్ అంటే ఒక చిన్న ఆఫీస్ లాగా ఉంటుంది, దాంట్లో కూర్చుని ఆయన ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తున్నాడు అందరి దగ్గర. మరి యేసుప్రభు అలా వెళ్ళుచుండగా ఏమన్నాడంటే ఫాలో మీ అన్నాడంటే నన్ను వెంబడించు అనగానే ఆయనతో ఆ మాట చెప్పగానే ఇమ్మీడియట్గా లేవి ఆయన ఉన్న స్థానం నుంచి లేచి ప్రభుని వెంబడించాడు. మొత్తం అన్ని వదిలేసి ప్రభుని వెంబడించాడని ఇక్కడ రాస్తుంది. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత పొజిషన్లో ఉన్నా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తున్నా, ఎన్ని పలుకుబడులు ఉన్నా, కారున్నా, ఇల్లున్నా, ఏమున్నా కానీ ఎప్పుడైతే యేసు ప్రభు మనల్ని పిలుస్తున్నాడో మనం అన్నీ వదిలేసి యేసు ప్రభు గురించి వెళ్ళాలంట. మనం ఇల్లులు ఉండని, బంగ్లాలు ఉండని, కారు ఉండని, డబ్బులు ఉండని, కానీ యేసు ప్రభు ఎప్పుడైతే పిలుస్తాడో ఫాలో మీ అంటే నన్ను వెంబడించమంటే మనం అన్నీ వదిలేసి యేసు ప్రభుకి మనము ఆయనని వెంబడించాలని చెప్పి ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది. అదేవిధంగా 29 చూసుకుంటే, దెన్ లేవి హెల్డ్ ఏ గ్రేట్ బ్యాంక్వెట్ ఫర్ జీసస్ అట్ హిస్ హౌస్ అండ్ ఎ లార్జ్ క్రౌడ్ ఆఫ్ ట్యాక్స్ కలెక్టర్స్ అండ్ అదర్స్ వేర్ ఈటింగ్ విత్ దెమ్. బట్ ద ఫార్సీస్ అండ్ ద టీచర్స్ ఆఫ్ ద లా హూ బిలాంగ్ టు దర్ sect complained to his disciples, why do you eat and drink with tax collectors and sinners? Jesus answered them, it is not the healthy who need a doctor but the sick. I have not come to call the righteous but sinners to repentance. సో మనం ఈ అధ్యాయాలు ఏం నేర్చుకుంటామంటే, అప్పుడు ఆ లేవి ఎవరినైతే మరి యేసు ప్రభు పిలిచాడో ఆ లేవి అతను మరి ఆయన ఇంట్లో భోజనము అంటే డిన్నర్ అరేంజ్ చేశాడంటే, డిన్నర్ అరేంజ్ చేసిన తర్వాత అంటే బ్యాంక్వెట్ అంటే డిన్నర్ అంటే బ్యాంక్వెట్ ఒక పెద్ద, ఇప్పుడు ప్రజెంట్ మనం అందరం చూస్తాం బ్యాంక్వెట్ హాల్ అంటే అదేదో పెద్ద గ్రేట్గా చెప్పుకుంటారు. సో ఆ టైంలోనే యేసు ప్రభుని మరి ఆయన ఇంటికి ఒక బ్యాంక్వెట్ ఆ డిన్నర్కి ఇన్వైట్ చేసినప్పుడు అదేవిధంగా ఆయనతో పాటు ఆ ట్యాక్స్ కలెక్టర్కి చాలా ఫ్రెండ్స్ ఉంటారు. యూజువల్గా ఇప్పుడు మనము కాలేజ్లో పనిచేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు నేను టీచర్ అంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, మీరు స్టూడెంట్ అంటే మీకు చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. అదేవిధంగా ట్యాక్స్ కలెక్టర్కి ఆయనకి చాలామంది ట్యాక్స్ కలెక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళని కూడా పిలిచాడంట ఆ బ్యాంక్వెట్కి, ఆ డిన్నర్కి.
ఇంకా అదేవిధంగా చాలా చుట్టుపక్కల కూడా పిలవడం వల్ల వాళ్ళందరూ కూడా వచ్చి భోజనం చేస్తున్నారు. యేసు ప్రభువుని కూడా ఇన్వైట్ చేశారు దానికి. సో ఆ టైంలో ఫార్సీలు ఇంకా ప్రీస్ ఆ లా టీచర్స్ ఆఫ్ ద లా వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఆ ప్లేస్లో అక్కడ చూసి, ఎందుకు నువ్వు ట్యాక్స్ కలెక్టర్సు లేదంటే పాపులతో భోజనం చేస్తూ ఉంటావు, వాళ్ళతో ఎందుకు ఉంటావు, నువ్వు వేరే వాళ్ళతో ఉండవు, మాతో వీళ్ళతో ఉండవు అని అంటే, అప్పుడు యేసుప్రభు అంటాడు, హెల్తీగా ఉన్న వాళ్ళకి డాక్టర్స్ అవసరం లేదు, బట్ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి డాక్టర్ అవసరం లేదు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి డాక్టర్ కావాలి. అదేవిధంగా నేను నీతిపరుల్ని నేను పిలవడానికి రాలేదు, నేను పాపులని పిలవడానికి వచ్చాను. పాపులని వాళ్ళ పాప స్నానం నుంచి, వాళ్ళు ఎవరైతే పాపులు ఉన్నారో వాళ్ళ పాపాన్ని నుంచి వాళ్ళు విడుదల కలిగి వాళ్ళని వాళ్ళు రిక్తునిగా చేసుకుని వాళ్ళని వాళ్ళు యేసు ప్రభు ముందు క్షమించమని కోరుకుని, అంటే రిపెంట్. సో వాళ్ళ గురించి ఎవరైతే పాపులు ఉన్నారో వాళ్ళని మంచి చేయడానికి వచ్చాను. నేను మంచోళ్ళకి కాదు డాక్టర్ కావాల్సింది, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకే నేను పాపులని మంచి చేయడానికి వచ్చాను, మంచోళ్ళకి డాక్టర్ అవసరం లేదు అన్నట్టు చెప్తున్నారు. సో మనం ఈ వాక్యం నుంచి ఏం నేర్చుకోవటం అంటే, మన జీవితంలో మనం అనుభవించుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా పాపులమే. ఎందుకంటే మనం ఏదో రోజులో ఏదో సిచ్యువేషన్స్లో మన నేత్రాశ, శరీరాశ, జీవపుడమం ఏదో ఒక దాంతో మనం ఎన్నో విధంగా తప్పులు చేస్తూ ఉంటాం. సో యేసు ప్రభు మనలాంటి పాపుల్ని పిలవడానికి వచ్చాడు. సో మనల్ని మనం తగ్గించుకుని ఆయన నామాన్ని హెచ్చించే విధంగా మన జీవితాన్ని మార్చమని యేసు ప్రభుని కోరుకోవాలంట. ఎందుకంటే ఈ లోకంలో మనకి శోధనలు ఉంటాయని చెప్పారు యేసు ప్రభు, మనకి శోధనలు ఉంటాయి, మీరు దాన్ని జయించాలి. ఎలా జయిస్తాము? ఎప్పుడైతే మనము తగ్గించుకుని యేసు సిలువని మనము మోయగలిగితే. సో సిలువను మోయడం అంటే ఏంటంటే, ఆయన భారాలు, ఆయన కష్టాలు అన్నీ కూడా పట్టుకుని మనము నిలబడాలి, యేసు గురించి నిలబడాలి, ముందుకెళ్ళాలి. సో అందుకే ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, పాపుల గురించి నేను వచ్చాను, మంచోళ్ళ గురించి కాదు. సో ఈ వాక్యం నుంచి మనం ఈరోజు ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుని నెక్స్ట్ వీక్ అంతట్లో కూడా ఈ వాక్యానుసారంగా మనం నడుచుకోవడానికి సిద్ధపడుందామండి. సాతాను మనల్ని వెంబడిస్తాడు, కానీ ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరికి దేవుడు తోడై ఉండి మిమ్మల్ని కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం వచ్చును గాక. నాయన మరి లూకా సువార్త 5వ అధ్యాయం 28 నుంచి 32 వరకు చదివాం తండ్రి. 27 నుంచి 32 నాయన అధ్యాయులు ఏం నేర్చుకోవాలి, మీరే మాకు సహాయం తెచ్చిండి నాయన. ఏ విధంగా అయితే మీరు మీరు మంచోళ్ళ గురించి కాదు పాపుల గురించి వచ్చాను, వాళ్ళని మార్చడానికి నాయన తండ్రి ప్రభు. డాక్టర్కి మరి మంచిగా ఉన్నాడు, డాక్టర్కి అవసరం లేదు తండ్రి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళకే డాక్టర్ కావాలని, మరి మేము అనారోగ్యంగా ఉన్నామని మేము అనుకుంటున్నాం నాయన. మా అనారోగ్య బలహీనతలు తీసివేయండి, మా పాప స్థితి నుంచి నేను మంచి స్థితికి మార్చండి. మా చుట్టూ యజ్ఞకంచి నన్ను వేసి ఈ ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి మీ కాపుదల దయచేసి, మరి వచ్చే వారం అంతట్లో కూడా నాయన వేసే ప్రతి అడుగులో నాయన మీ కాపుదల, మీ తోడుగా ఉంచి నాయన మీ నామాన్ని మెంబపరిచే విధంగా మమ్మల్ని ఉంచమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున అడుగుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో అందరికీ ప్రభు పేరు వందనాలండి. మరి హ్యావ్ ఏ గుడ్ డే. నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ.